నారాయణపురం అనే గ్రామంలో ఒక అందమైన ఇంట్లో సురేఖ, ఆమె భర్త శేఖర్, వారి అమ్మాయిలు చంద్రిక, హరితతో కలిసుండేవారు. సురేఖ, శేఖర్ వాళ్ల కూతుళ్లని ఎంతో గారాబంగా చూసుకునేవారు. కాని ఒక్క విషయం మాత్రం సురేఖ గమనించేది. చిన్నప్పటినుంచి చంద్రికకి అహంకారం ఎక్కువ. తను అందంగా ఉంటుందని, ఏ పని చేసినా తనదే పై చెయ్యి అనుకునేది. హరిత మాత్రం అందంగా లేకపోయినా ఎవరినీ నొప్పించేది కాదు. మంచి మనసున్న అమ్మాయి. చంద్రిక తన అందం గురించి ఎన్ని అవమానాలు చేసినా చంద్రికను ఏమీ అనేది కాదు. ఒకరోజు ఉదయం సురేఖ శేఖర్తో, యావండి, ఈరోజు వేడివేడిగా జిలేబీలు చేద్దామా? ఎలాగో అమ్మాయిలు ఇంట్లోనే ఉన్నారు కదా, చేసి పెడితే సంతోషంగా తింటారు. వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తారు. ఊర్లో చాలా మంది చెప్తే విన్నాను, శాంతమ్మ చెప్పిన విధంగా చేస్తే జిలేబీలు బాగా రుచిగా వస్తాయంట. శాంతమ్మ జిలేబీల బుక్ చూసి మనం కూడా చేద్దామండి. సరే సురేఖ, చేద్దాంలే, వెంటనే మొదలు పెడదాం. కాని ఎవరు చేస్తారు? చంద్రిక చేస్తుందా లేదా హరిత చేస్తుందా? ఇద్దరితో చేపిద్దామండి, ఇద్దరూ నేర్చుకుంటారు. అలాగే సురేఖ. అంతలోనే వాళ్ళ మాటలు విని చంద్రిక, హరిత అక్కడికి వస్తారు. నేను చేస్తానమ్మా, చాలాసార్లు జిలేబీలు చేయడం చూశాను. అక్క, నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. అమ్మ, నాకు కూడా జిలేబీలు చేయడం నేర్పించు. సరే, ఇద్దరు జిలేబీలు చేయండి. కానీ ఒక షరతు, ఒకరు బెల్లం జిలేబీలు, ఇంకొకరు చక్కెర జిలేబీలు చేయాలి. అలాగైతేనే జిలేబీలు చెయ్యండి. మీరు చేసిన తర్వాత మేము రుచి చూసి ఎవరు బాగా చేశారో చెప్తాం. సరే సురేఖ, నేను వెళ్ళి జిలేబీలకు కావాల్సిన సరుకులు తీసుకొస్తాను. ఇంతలో నువ్వు కూతుళ్ళకి జిలేబీలు ఎలా తయారు చేయాలో చెప్పు. అలాగేనండి, మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళరండి. శేఖర్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. తల్లి సురేఖ అక్కా చెల్లెలకి జిలేబీలు ఎలా చేస్తే బాగా వస్తాయో చెప్తుంది. శాంతమ్మ జిలేబీల బుక్కు కూడా ఇస్తుంది ఇద్దరికి. అలా సమయం గడుస్తూ ఉంటుంది. శేఖర్ సరుకులు తీసుకుని ఇంటికొచ్చాడు. అక్కా చెల్లెలు మాత్రమే ఉంటారు. తల్లి సురేఖ అక్కడ లేదు. అమ్మా చంద్రిక, మీ అమ్మ ఎక్కడికెళ్ళింది? పెరట్లో పొయ్యిలు రెడీ చేస్తుంది నానా. సరే తల్లి, నువ్వేం చేస్తావు? చక్కెర జిలేబీలు చేస్తాను నానా. శేఖర్ చక్కెర జిలేబీలు తయారు చేయటానికి కావాల్సిన సరుకుల్ని ఇస్తాడు. వాటిని తీసుకుని చంద్రిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమ్మా హరిత, నువ్వేం చేస్తావు? బెల్లం జిలేబీలు చేస్తాను నానా. సరే తల్లి. సరుకులు ఇస్తాడు శేఖర్. హరిత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రిక, హరిత పెరట్లోని పొయ్యిల దగ్గర కూర్చొని చక్కెర, బెల్లం జిలేబీలు చేస్తూ ఉంటారు. అమ్మా, నేను ఈ శాంతమ్మ బుక్ చూడకుండా చేస్తాను. మొదటిసారి చేస్తున్నావు కదా, బుక్ చూసి చెయ్యి, అప్పుడు బాగా వస్తాయి. లేదమ్మా, నేను నాకు నచ్చినట్లే చేస్తాను. ఒకరిని చూసి చేయను, అందులో ఉన్నట్టుగా నేర్చుకోవాలనుకోవట్లేదు నేను. నీ ఇష్టం చంద్రిక, నీకు నచ్చినట్లు చెయ్యి. చంద్రిక శాంతమ్మ జిలేబీల బుక్కు నుండి కాకుండా అహంకారంతో అన్నీ తనకి వచ్చు అన్న పొగరుతో తనదైన స్టైల్లో చక్కెర జిలేబీలు చేసింది. ఎంతో అందంగా కనిపించాయి. కాని హరిత మాత్రం నెమ్మదిగా శాంతమ్మ ఇచ్చిన పాత పుస్తకాన్ని చూస్తూ బెల్లం జిలేబీలు చేసింది. అమ్మా, జిలేబీలు చేయడం అయిపోయింది. వచ్చి రుచి చూసి నేను చేసిన జిలేబీలు ఎలా ఉన్నాయో చెప్పు. అమ్మా, నేను కూడా బెల్లం జిలేబీలు చేశాను, నా కూడా రుచి చూసి చెప్పు. ఇంట్లో నుంచి సురేఖ, శేఖర్ వచ్చారు. ముందుగా చంద్రిక చేసిన చక్కెర జిలేబీలు తిని చూస్తారు. చంద్రిక, నువ్వు చేసిన జిలేబీలు చూడ్డానికి బావున్నాయి, కానీ కాస్త గట్టిగా ఉన్నాయి. అవును తల్లి, మీ నాన్న చెప్పినట్టు కొంచెం గట్టిగానే ఉన్నాయి. చంద్రిక కొంచెం కోపంగా చూసింది. తల్లిదండ్రులు ఏమీ మాట్లాడకుండా హరిత చేసిన బెల్లం జిలేబీలు తింటారు. అమ్మా హరిత, నువ్వు చేసిన ఈ బెల్లం జిలేబీలు తేనెలాగా తియ్యగా రుచిగా ఉన్నాయి తల్లి. హరిత, నువ్వు చిన్నదానమైనా చాలా బాగా చేసావే. బెల్లం జిలేబీలు చాలా బాగున్నాయి. అప్పుడు చంద్రిక కోపంతో, చెల్లి చేసిన జిలేబీలు మెచ్చుకుంటున్నారు, మరి నేను చేసిన జిలేబీలు బాగలేవా ఏంటి? నా జిలేబీలు బంగారు రంగులో వచ్చాయి కదా. చంద్రిక, నువ్వు చేసిన జిలేబీలు బంగారు రంగులో ఉన్నప్పటికీ గట్టిగా ఉన్నాయి, అంత రుచి లేవు. కానీ చెల్లి చేసిన తీయగా మెత్తగా ఉన్నాయి. అసలు నీకు నేనంటేనే ఇష్టం ఉండదులే. ఇక నేను చేసిన చక్కెర జిలేబీలు ఏమి నచ్చుతాయి? ఎప్పుడు చూడు చెల్లినే మెచ్చుకుంటా ఉంటారు. మాకు మీరిద్దరు సమానమే. నిజంగానే చెల్లి చేసిన బెల్లం జిలేబీలు బాగున్నాయమ్మా, అందుకే మేము చెల్లిని మెచ్చుకుంటున్నాం. చెల్లి శాంతమ్మ బుక్కు చూసి చేసింది, నువ్వు నీకొచ్చినట్టు చేశావు. అలా అనగానే చంద్రిక కోపంగా బయటకు వెళ్తుంది. నాన్న, అక్క మనల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటుంది? అక్క గురించి నువ్వు బాధపడకలే తల్లి, నేను నాన్న వెళ్ళి తీసుకొస్తాం. శేఖర్, సురేఖ వెళ్ళిపోతారు. హరిత తన అక్క ప్రవర్తన గురించి బాధపడుతూ ఉండగా హరిత చేసిన బెల్లం జిలేబీల నుంచి ఒక మెరుపొస్తుంది.
హరిత ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఏంటిది? అని అనుకుంటూ ఉండగా అప్పుడు ఒక స్వరం వినపడుతుంది. హరిత, నువ్వు చేసిన ఈ జిలేబీలు ఎందుకింత రుచిగా వచ్చాయో తెలుసా? నువ్వు మీ అమ్మ చెప్పిన మాటలు, శాంతం ఇచ్చిన బుక్కు చూసి చాలా శ్రద్ధగా చేశావు. అందుకే జిలేబీకి మంచి రుచి వచ్చింది. నువ్వు సహనంతో చేశావు. కాని మీ అక్క తనకే వచ్చు అన్న పొగరుతో మీ అమ్మ చెప్పిన మాటలు వినకుండా చేసింది. అందుకే తన జిలేబీలో నేను తనకి కనిపించలేదు. ఇంతకీ మీరెవరు? నాకేం అర్థం అవడం లేదు. నేను అన్నపూర్ణ శక్తిని ప్రతిదిన బండారంలో ఉంటాను. ఎవరైతే ప్రేమతో శ్రద్ధతో వండుతారో వాళ్ల పదార్థాల్లో కనిపిస్తూ ఉంటాను. మీ అక్క చంద్రిక తన జిలేబీలను గర్వంతో చేసింది. కానీ నువ్వు ప్రేమతో చేశావు. అందుకే నీ జిలేబీలలో నేను కనిపించాను. నీ సహనానికి నేను మెచ్చుకుంటున్నాను. అందుకే నీకు ఒక వరమిస్తాను. నువ్వు ఎలాంటి వంట చేసినా ఆ వంట చాలా రుచికరంగా ఉంటుంది. కాని నువ్వు ప్రేమతో నిజాయితీతో మాత్రమే ఈ వరాన్ని వాడాలి. లేకపోతే నీకే కీడు జరుగుతుంది. హరిత ఏమీ మాట్లాడకుండా ఆ కాంతిని చూస్తూ నిలబడింది. అప్పటికే సురేఖ, శేఖర్లు కూడా ఆ వెలుగుని గమనించి అక్కడికి వస్తారు. వాళ్ళు ఆ కాంతి మాట్లాడేది వింటారు. శేఖర్ ఆశ్చర్యంగా, సురేఖ, ఇది నిజమా? ఈ కాంతి మాట్లాడుతుందా? సురేఖ భయంతో, అవునండి, ఇదేదో దేవతా శక్తిలా ఉంది. భయపడకండి, నేను అన్నపూర్ణ శక్తిని. మిమ్మల్ని ఏమీ చేయను. నేను ఉండేది ప్రేమతో సహనంతో వండిన ప్రతి వంటకంలోనూ. హరిత ప్రేమతో జిలేబీలు చేసింది. అందుకే నేను తనకి కనిపించాను. అంతలోనే అక్కడికి చంద్రిక వస్తుంది. నా జిలేబీలు బంగారు రంగులో ఉన్నా ఎందుకు ఈ కాంతి రాలేదు? చంద్రిక, నీలో నైపుణ్యం ఉంది. కాని దాన్ని అహంకారంతో కాకుండా వినయంతో వాడాలి. అందాన్ని మించినది మంచి మనసు మాత్రమే. నువ్వు కూడా ప్రేమతో వంట చేస్తే నా ఆశీస్సులు నీకు లభిస్తాయి. ప్రేమ లేకుండా చేసిన వంటకంలోకి నేను రాను. అందం కంటే అభిమానం కంటే ప్రేమతో చేసిన ఏ వంటైనా నిజమైన రుచినిస్తుంది. చంద్రిక తను చేసిన తప్పుని తెలుసుకుంటుంది. నన్ను క్షమించండి. నేను హరిత కంటే పెద్దదాన్ననే గర్వంతోనే చేశాను. ఇకపై హరితతో కలిసి నేర్చుకుంటాను. ప్రేమతో వంట చేస్తాను. చంద్రిక, నీలో ఈ మార్పే నాకు కావలసింది. అక్క మీద నాకు అసూయ లేదమ్మా. నేను కేవలం వంట నేర్చుకోవాలని ప్రయత్నించాను. మీరిచ్చిన వరాన్ని నిజాయితీగా ప్రేమగా వాడతాను. శుభం కలగాలి. ఆ వెలుగు మాయమవుతుంది. శేఖర్, సురేఖ, హరిత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చంద్రిక మాత్రం అక్కడే ఉండి తనలో తాను, నిజంగానే నేను గర్వంతో నా పనిని గొప్పగా చూపించాలనుకున్నాను. కానీ చెల్లి మాత్రం ఎంతో భక్తితో చేసింది. అందుకే తనకి దేవత వరమిచ్చింది అనుకొని ఇంట్లో కూర్చున్న హరిత దగ్గరికొచ్చి కూర్చుంది. చెల్లి, నన్ను క్షమించు. నువ్వు అందంగా లేవని చాలాసార్లు వెక్కిరించాను. ఇప్పుడే అర్థమైంది. అందం ముఖ్యం కాదు, మంచి మనసు ముఖ్యమని నిరూపించావు. నేను ఎన్ని చేసినా నువ్వు నా మీద ప్రేమ చూపించేదానివి. నువ్వు గొప్పదానివి. నిన్ను చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి. అక్క, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నువ్వు నన్నేవైనా అనొచ్చక్క. నువ్వు కూడా జిలేబీలు బాగా చేస్తావు. మనిద్దరం కలిసి ఒక వంట పాఠశాల మొదలు పెడదాం. మంచి ఆలోచన చెల్లి, తప్పకుండా మొదలు పెడదాం. వాళ్ళిద్దరి మాటలు విన్న శేఖర్, సురేఖ ఎంతో సంతోషపడ్డారు. నిజంగా పిల్లలు ఇలా మారిపోవటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది సురేఖ. వీళ్ళెప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. నాకు కూడా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండడం చూసి సంతోషంగా ఉందండి. ఈ సంఘటన తర్వాత హరిత జిలేబీ నైపుణ్యం ఊళ్ళో ప్రసిద్ధి చెందుతుంది. చాలా మంది ఆమె దగ్గర వంట నేర్చుకోవటానికి వస్తారు. చంద్రిక ఇప్పుడు తన సొంత వంట పాఠశాల మొదలు పెడుతుంది. అక్కా చెల్లెలు కలిసి అన్నపూర్ణ వంటిల్లు అనే పేరుతో వంట నేర్పించే కేంద్రాన్ని ప్రారంభిస్తారు. చంద్రిక, హరిత కలిసి వంట చేస్తూ నవ్వుతూ ప్రేమతో తినుబండారాలు వండుతారు. ఆ వంటల రుచి పక్కూర్లోకి కూడా ప్రసిద్ధి చెందుతుంది. అలా చంద్రికలోని మార్పు వల్ల ఇంట్లో అందరూ సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
భవానీ ఇంటికి తోటికోడలుగా వచ్చిన చంద్రికా హరితలకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు. ఎప్పుడు చూసినా పాము ముంగిసలా వైరం పెట్టుకునేవాళ్ళు. అది చూసి భవానీ ఎంతగానో ఇద్దరికీ సర్ది చెప్పాలని చూసేది, కానీ తోడికోడలు మాత్రం ఆమె మాట వినిపించుకునేవాళ్లే కాదు. పైగా అత్తగారు కదా అనే గౌరవం లేకుండా వాళ్ల మధ్యలోకి వెళ్ళినందుకు భవానీని కూడా కొట్టేవాళ్ళు. దాంతో భవానీ చెంపలు ఎర్రగా కమిలిపోయేవి. అది చూసి భవానీ భర్త సుందరం సంతోషపడుతూ, పోనీలే, నేను చెయ్యలేకపోయిన పనిని ఈ ఇంటికొచ్చిన తోటికోడలిద్దరూ చేస్తున్నారు. నాకైతే కన్నుల విందుగా ఉంది, కడుపు నిండుగా బిర్యానీ తిన్నట్టుగా ఉంది. ఇంకా బాగా కొట్టండమ్మా కోడళ్ళు, ఇదే మంచి అవకాశం, కొట్టండి కొట్టండి అంటూ లోపల అనుకునేవాడు. వాచిన దవడలతో బెడ్రూంలో భవానీ బాధతో ఏడుస్తుంటే సుందరం అక్కడికి వస్తాడు. జాలి నటిస్తూ, అయ్యయ్యో భవానీ, నిన్ను ఇలా చూడలేకపోతున్నానే. వాచిన నీ దవడల్ని చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. కోడలని పిలిచి వార్నింగ్ ఇస్తాను. ఇలా అయితే లాభం లేదు. నువ్వు అత్తవనుకుంటున్నారా చెత్తవనుకుంటున్నారా? లేదంటే కూరలో నుంచి తీసి పరేసి ఎందుకు పనికిరాని కరివేపాకు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలు ఈ తోటికోడలిద్దరూ అంటూ రెచ్చిపోతాడు. భవానీ మాత్రం కోపంగా చూస్తూ నొప్పున్న దవడలతోనే, చేసిన యాక్టింగ్ చాలండి. తోడి కోడలు నన్ను హాల్లో కొడతంటే బెడ్రూమ్ గుమ్మం దగ్గర పిల్లిలా దాక్కొని చూస్తూ మురిసిపోతుంటారా? నన్ను తోడి కోడలు ఎంతలా కొట్టినందుకు బాధ లేదండి. నన్ను కొడతంటే మీరు సంతోషపడ్డారు చూడండి, అది నాకు చాలా బాధగుంది అని భవానీ చెప్పగానే సుందరం అదోలాగా ముఖం పెట్టి తనలో తాను, ఈ ఏడుపంతా నేను చూసి మురిసిపోయినందుకన్నమాట. ఈ ఇంటికి తోటికోడలుగా వచ్చిన చంద్రికా హరితలు కొట్టినందుకు కాదా అని అనుకొని పైకి మాత్రం ప్రేమ నటిస్తూ, అయ్యో భవానీ, నిన్నెవరైనా కొడతంటే నేను ఊరుకుంటానా చెప్పు? నా ప్రాణాలు అడ్డేస్తానని నీకు తెలుసుగా. కాకపోతే ఇక్కడ తోటికోడలుగా, అందుకే నేను నా ప్రాణాల్ని పణంగా పెట్టలేకపోయాను. అంతేకాదు భవానీ, నీలాంబరి, శివగామి లాంటి నిన్ను ఈ తోటికోడలు టెన్నిస్ బాల్తో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటుంటే నాకు భయం వేసింది. ఇక నా పరిస్థితి ఏంటని ఊహించుకుంటేనే భయంగా అనిపించింది. అందుకే నేను అడ్డురాల, వాళ్ళని అడ్డుకోలేవు. ఈ కథలన్నీ చిన్న పిల్లలకు చెప్పండి, వాళ్ళు నమ్ముతారు, నేను నమ్మను. నీ మీదొట్టు భవానీ. ఓహో, తోడి కోడలు నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చేస్తుంటే మీరు మాత్రం ఏకంగా నన్ను ఈ లోకం నుంచి పంపించేయాలని ఆరాటపడుతున్నట్టున్నారు కదా. ఎంత మాట అన్న తర్వాత నేను ఇక్కడ ఉండను భవానీ. ఆ మంగ టీ కొట్టు దగ్గరికి వెళ్ళి స్ట్రాంగ్గా టీ తాగేసి వస్తాను. మంగ టీ కొట్టు దగ్గరికి వెళ్తారా? కాలు బయట పెడితే తిరిగి మళ్ళీ ఇంట్లో పెట్టేది ఉండదు, జాగ్రత్త అని కోపంగా భవానీ వార్నింగ్ ఇస్తూ ఉంటే పొగలు గొక్కుతున్న వేడి నీళ్ల గిన్నెని పట్టుకుని చంద్రిక అక్కడికొచ్చింది. అంతే వేడిగా సెగలొస్తున్న వేడన్నం గిన్నె పట్టుకుని హరిత అక్కడికొచ్చింది. తోటి కోడళ్ల చేతుల్లో ఉన్న వాటిని చూసి అత్తగారు భవానీకి కళ్ళు గోళీల మాదిరి గుండ్రంగా తిరగటం మొదలుపెట్టాయి. భయంగా సుందరం మాత్రం, అమ్మా తోటి కోడళ్ళు, అంతలా పొగలు సెగలు గక్కుతున్న వాటిని తీసుకుని ఎందుకమ్మా ఇక్కడికొచ్చారు? మీకు తెలీదా మావయ్య, అత్తగారి దవడలు చూడండి బంగాళదుంపల్లాగా ఎలా కందిపోయాయో. బంగాళదుంపలు కదక్క, పుచ్చకాయలా వాచిపోయని చెప్పాలి. మరీ అంతలా వాపలేదులే చెల్లి, వేడినీళ్ళు కాపడం పెడితే సరిపోతుంది. వేడినీళ్ళు కాపడం కంటే వేడివేడి అన్నం బట్టలో వేసి అద్దితే తొందరగా నొప్పులు వాపులు కూడా తగ్గిపోతాయి కదా. ఏమంటారు మావయ్య? మావయ్య వేడినీళ్ళే బెటర్ అంటారు. కాదక్క, వేడివేడి రైస్ బెటర్ అంటారు. చెప్పండి మావయ్య, ఏది బెటర్ అని తోటి కోడళ్ళు అడుగుతుంటే తనలో తాను, ఇక్కడుంటే నేను బుక్ అయ్యేలా ఉన్నా, నెమ్మదిగా జారుకోవడం మంచిది అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తయ్య భవానీ కళ్ళని చూసిన తోటికోడళ్ళు కామెడీ డైలాగుల్ని సీరియస్గా అందుకుంటారు. చెల్లి, అత్తయ్య కళ్ళు చూసావా? చూశానక్క, ఆడుకునే గోళీల మాదిరి భలే గుండ్రంగా తిరుగుతున్నాయి. బాగా చెప్పావు చెల్లి, నాకిప్పుడు గోళీలాట ఆడుకోవాలనుంది. అయ్యో అక్క, ఇప్పుడు మన దగ్గర గోళీలు లేవు కదా. మన అత్తగారి కళ్ళున్నాయి కదా చెల్లి. నీ చేతిలో ఉన్న అన్నం గిన్నెని పక్కన పెట్టి నువ్వు కుడి కన్నుని లాగేసే, నేను నా చేతిలో ఉన్న వేడి వేడి నీళ్ళ గిన్నెని పక్కన పెట్టి ఎడమ కన్ను లాగుతాను. ఇద్దరికి 2 గోళీలు వస్తాయి, నేను చక్కగా ఆడుకోవచ్చు. ఏమంటావు చెల్లి? వారేవా అక్క, ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి అని ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు భవానీ వినగానే తన కళ్ళు మామూలు కలలా మారిపోతాయి. అప్పుడు భవానీ కోపంగా ఆవేశంగా ఇలా అంటుంది, మీ అమ్మ కడుపు మాడ, మీ పెళ్లి కాకముందు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్నెలా చూసుకుంటానని చెప్పారు. పెళ్లి తర్వాత ఎట్టా చూసుకుంటున్నారు. ఇక మిమ్మల్ని వదిలిపెట్టను, ప్రతీకారం తీర్చుకుంటానే. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవత్తయ్యా.
ఈ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అనే కాన్సెప్ట్ తమరికి బాగా గుర్తుండాలి కదా అత్తయ్య. గుర్తుందా? లేదంటే ఎక్కడో అన్నట్టు, చెప్పినట్టు, చేసినట్టు జ్ఞాపకం వస్తుందేమో ఒక్కసారి ఆలోచించుకోండి. రోజు రోజుకి వయసు మీద పడుతుంది కదా చెల్లి, మతి మరిపొచ్చినట్టుంది అత్తయ్య గారికి. నువ్వు గుర్తు చెయ్యి. చేస్తానక్క. నువ్వు చెప్పిన తర్వాత కూడా నేనెందుకు మన అత్తయ్య గారికి గుర్తు చేయని చెప్పు. అన్ని విషయాలు గుర్తు చేస్తాను. మరి అత్త గుండె గట్టిగా ఉందో వీక్గా ఉందో అర్థం కావట్లేదక్కా. తోటికోడలు మాట్లాడుకుంటుంటే భవానీ అయోమయంగా చూస్తూ, ఏయ్, ఎవరా మీరు? అసలు మీ బాధ ఏంటి? ఈ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఏమిటి అని అడిగింది కోపంగా. తోటికోడళ్ళకి కూడా కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని, అత్తయ్య, సాయంత్రం ఆఫీస్ నుంచి మీ ఇద్దరు అబ్బాయిలు ఇంటికి వస్తారు కదా, అప్పటి వరకు ఇలా వాచిన దవళ్లతో ఉండడం అంత మంచిది కాదు. వేడి నీళ్ళ కాపడం పెడతానత్తయ్య, తొందరగా తగ్గిపోతుంది. వేడన్నం కాపడం పెడతానత్తయ్య, ఇంకా తొందరగా పోతాయి అని ఇద్దరూ మళ్లీ మాటల యుద్ధం మొదలుపెట్టారు. అది భవానీకి నచ్చలేదు. కోపంగా, ఓ పని చేయండే అని గట్టిగా అంది. చంద్రిక, హరిత ఇద్దరు గొడవపడ్డం ఆపేసి అత్తగారు భవానీని చూశారు. ఈ రెండు తీసుకొచ్చి నన్ను ఎత్తిన పోయండి, దరిద్రం వదిలిపోద్ది. అయ్యో అత్తయ్య, పెద్దవాళ్ళు, అందులో అత్తగారు. తమరు చెప్పిన తర్వాత మేం చేయకుండా ఉంటామా చెప్పండి? నీ కోరిక ప్రకారంగానే మా చేతుల్లో ఉన్న వేడివేడి అన్నాన్ని మీ మీద వేస్తాం. మీరు చెప్పినట్టు మీ మాట వినే చిన్న కోడలు అనిపించుకుంటాను. భవానీ అయోమయంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. అత్తయ్య, నేను కూడా మీరు చెప్పినట్టు వినే పెద్ద కోడలను అనిపించుకోవాలి కదా, అందుకే ఈ వేడివేడి నీళ్ళని మీ నెత్తి మీద పోస్తాను. ఇందులో మా తప్పేం లేదత్తయ్య, మీరు చెప్పినట్టు చేస్తున్నాం అంతే. ఇప్పటికైనా అర్థం చేసుకోండి అత్తయ్య, మేమెంత మంచి తోడుకోడలమో అంటూ భవానీ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. భవానీ వాళ్ళని చూసి భయపడుతూ బ్రతిమిలాడుతూ ఉంటుంది. వద్దే కోడల్లో, రెండిట్లో ఏది మీద పడినా సరే చర్మం ఊడిపోద్దే. నా మాట ఏనండే. వేడి నీళ్ళ కాపడం వద్దు, వేడనంతో కాపడం వద్దు. వెళ్ళండి, వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి. నా దగ్గరున్న పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకుంటే నా దవళ్ళు సాయంత్రం వరకు తగ్గిపోతాయి. అదొక ఆప్షన్ ఉందిగా కోడల్లో. చంద్రిక, హరిత ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నిజమే కదక్కా, అత్తయ్య చెప్పింది కూడా బాగానే ఉంది. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకుంటే నొప్పి పోతుంది, నొప్పి వాపు రెండు తగ్గిపోతాయి కదా. అవును చిన్న కోళ్ళ, నువ్వు నిజం చెప్పావు. కానీ చెల్లి, అన్నం మనం తినొచ్చు, కానీ వేడి నీళ్ళని తాగలేం కదా, వేస్ట్ అయిపోతాయి. అందుకని నువ్వు డ్రాప్ కా, నేను మాత్రం వేడి నీళ్ళ కాపడమే పెడతాను అని అంటూ ఉండగా సుందరం తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. పెద్దవాడి పేరు అభినయ్, చిన్నవాడి పేరు అరవింద్. అన్నదమ్ములిద్దరూ తోటికోడలిని చూసి కోపంగా, చంద్రిక, వాట్ ఈస్ దిస్? కోపం తెచ్చుకోకండి, ఏదో అత్తయ్య గారిని భయపెట్టాలనే, కానీ నిజంగా తన మీద వేడి నీళ్లు పోస్తావా ఏంటి చెప్పండి? అవును బావగారు, అత్తయ్య మా అమ్మ పట్ల ఇంత మూర్ఖంగా ప్రవర్తించిందని మేం అత్తయ్య పట్ల ఎందుకలా చేస్తాం చెప్పండి? ఏదో అత్తయ్యని కాసేపు భయపెడదామని అంతే. ఆ మాట వినగానే భవానీ బెడ్ మీద నుంచి లేచి, నేను మీ అమ్మగారిని చిత్రహింసలు పెట్టడం ఏమిటి కాళ్ళో? ఒక్క నిమిషం అత్తయ్య, వీటిని కిచెన్లో పెట్టి మాట్లాడుకుందాం. అందరూ హాల్లోకి రండి అని చంద్రిక, హరిత కిచెన్లోకి వెళ్ళిపోతారు. అందరూ హాల్లోకి వచ్చారు. చంద్రిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించింది. వాళ్ళని చూసిన భవానీ, అన్నయ్య, వదినా, మీరా? అత్తయ్య, నేను చెల్లి ఇదంతా ఎందుకు చేశామో ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది పెద్ద కోళ్ళ, నేను కూడా మా వద్దుని ఎట్టాగే కష్టపెట్టాను, ఇలాంటి బాధలే పెట్టా. ఇప్పుడు మీరొచ్చి నాకు తగిన బుద్ధి చెప్పారు. నన్ను మన్నించండి వదినా, మన్నించి అన్నయ్య. మీరు కూడా మమ్మల్ని మన్నించండి అత్తయ్య. సరే కోడళ్ళు, అయిందేదో అయిపోయింది, ఇక నుంచి మనందరము కలిసిమెలిసి ఉందాం అని భవానీ అంటుంది. తోటికోడళ్ళిద్దరూ కూడా అత్తగారిని అప్పటినుంచి సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. అత్తగారిలో వచ్చిన మార్పు కారణంగా తోటికోడళ్ళు ఆ ఇంట్లో ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.